హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. రామలక్ష్మి సీతాకాంత్తో మాట్లాడుకుంటుంటారు. రామలక్ష్మి అంటది, ఎందుకండి మీరు మాటి మాటికి వస్తున్నారని. రామలక్ష్మి అంటే, అబ్బే ఏమీ లేదండి, మీరు వారం రోజుల్లో లండన్ వెళ్ళిపోతున్నారు కదా, మీరంటే మా నాన్నకి ఇష్టం, అందుకనే ఈ వారం రోజులు మీతో ఉంటాడని, మీతో మెమరీస్ మా నాన్నకు ఉంటాయని వస్తున్నానండి మైథిలి గారు అంటాడు. వెంటనే అప్పుడు రామలక్ష్మి మనసులో అనుకుంటుంది, అవునండి నేను కూడా ఈ వారం రోజులు మీతో ఉండాలి అని నాకు కూడా అనిపిస్తుందండి అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు రామ్ రండి సీత ఆడుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరిని గార్డెన్లో తీసుకొచ్చేస్తాడు. అక్కడేమో సోఫాలు ఉంటాయి. అప్పుడు ఏం ఆట ఆడుకుందాంరా అంటాడు సీతాకాంత్. కళ్ళగంతలాట ఆడుకుందాము అని అంటాడు రామ్. మరి కర్చీఫ్ ఉండాలి కదంటే, ఇదిగో తీసుకొచ్చాను క్లాత్ అంటాడు. అబ్బా అంతా బాగానే సెట్ చేసావురా అనుకుని, సరే అయితే ముందు పంటలు వేసుకుందాం, అప్పుడు ఎవరో ఓడిపోతే వాళ్ళకి కళ్ళగంతలు కట్టచ్చు అని అంటే, అప్పుడు పంటలు వేసుకుంటే రామ్ ఓడిపోతాడు. నువ్వు ఓడిపోయావు రామ్, ముందు నీకే కడతానని చెప్పి కర్చీఫ్ రామ్ కట్టి అప్పుడు ఆడుతూ ఉంటారనమాట. పట్టుకోవాలి కదా మరి. అప్పుడు మీరు దూరంగా వెళ్ళకండి, నేను పట్టుకోలేను సీత, ఈ సోఫాల చుట్టే తిరగాలి అంటాడు రామ్. అలాగే అని చెప్పి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ అటు ఇటు పరిగెట్టడంతో డాష్ ఇచ్చుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి సౌండ్ రావట్లేదు, అసలు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి క్లాత్ కర్చీఫ్ కడతాడు కదా, కళ్ళకా తీసి చూస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవటం చూస్తాడు రామ్. సరే అనేసి గబగబా వెళ్ళి వెంటనే అంటాడనమాట, సీత నువ్వు అవుట్ అయిపోయావు అంటాడు. అప్పుడు మళ్ళీ సీత వంతు వచ్చింది, సీతకు కడతాడు క్లాత్. రామలక్ష్మిని కట్టమంటాడు అనమాట సీతకేమో రామలక్ష్మి కర్చీఫ్ కడుతుంది కళ్ళకి. ఈ లోపు అక్కడక్కడ ఆడుతూ ఉంటారు. రామ్ ఏం చేస్తాడంటే రామలక్ష్మి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. రామలక్ష్మిని సీతాకాంత్ మీదకి తోసేస్తాడు. సీతాకాంత్ మీద పడిపోయి మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు పట్టుకుని మళ్ళీ కర్చీఫ్ ఇప్పేసుకుని మళ్ళీ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపు రామ్ అనుకుంటుంటాడు, ఇలాగే మీరు దగ్గరగా ఉండాలి సీత, అప్పుడే మీరు ఒకరికొకరు అర్థం చేసుకుని మీరు ఒక్కలుగా ఇద్దరు కలిసిపోతారు అని చెప్పేసి అనుకుంటుంటాడు రామ్. సరే అవుట్ అయిపోయింది, మిస్ కట్టు సీత, నువ్వే కట్టు అంటే అప్పుడు మళ్ళీ సీతాకాంత్ రామలక్ష్మికి కడతాడు కళ్ళగంతులు. మళ్ళీ ఆడుతూ ఉంటాడు. మళ్ళీ రామ్ ఏం చేస్తాడు, ఈ సీతాకాంత్ వెనకాల పరిగెడతా మళ్ళీ సీతాకాంత్ని సోఫాలోకి తోసేస్తాడు, రామలక్ష్మిని తోసేస్తాడు. సోఫాలోని రామలక్ష్మి సీతాకాంత్ సోఫాలో కూర్చుంటాడు, ఒళ్ళో పడిపోతుంది రామలక్ష్మి. మళ్ళీ ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రామ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరు దగ్గర అవ్వాలని వాడు అనుకుంటుంటాడు రామ్. వీళ్ళిద్దరు దగ్గర అయ్యేసరికి చాలా సంతోషపడుతుంటారు. అప్పుడు అయిపోయింది, అవుట్ అయిపోయారు అని అంటాడు. మళ్ళీ ఆడుతాం అని అంటాడు రామ్. అప్పుడు వెంటనే ఒక రకంగా వీళ్ళిద్దరూ దగ్గర అవటం, వీళ్ళిద్దరూ హగ్ చేసుకోవటం, ఒకరి మీద ఒకరు పట్టడంతో రామలక్ష్మికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సీతాకాంత్ రామలక్ష్మి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా సంతోషంతో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఆడుకోండి, నాకు పని ఉందని అక్కడ నుండి వెళ్ళిపోద్ది రామలక్ష్మి. ఏంట్రా ఇది, నువ్వు కావాలనే ఈ ఆట ఆడావు కదా, నువ్వు ఈ ఆట ఆడించావు కళ్ళగంతలాట, నాకు అర్థమైందిరా దొంగ అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు రాముని సీతాకాంత్. మళ్ళీ రామలక్ష్మి లోపలికి వెళ్ళిపోద్ది. వెనకాలే సీతాకాంత్ రాము వెళ్తారనమాట. మళ్ళీ ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళండి బయటికి అని అంటే, లేదురా నువ్వు వెళ్ళు రామ్, నేను కొంచెం మిస్తో మాట్లాడాలి అని అంటే, సరే సీత అని వెళ్ళిపోతాడు. ఈలోపు ఏమండి ఎందుకండి, వెళ్ళండి ప్లీజ్ నాకు వర్క్ ఉంది అంటది రామలక్ష్మి. లేదండి నా మనసు ఏం బాగోలేదు, చిన్న గేమ్ ఆడుకుందాం మన ఇద్దరం అంటది. ఏ గేమో అంటే స్వాప్ చేసుకుందామండి అంటది. అంటే మీరేమో సీతాకాంత్లాగా యాక్ట్ చేయాలి, నేను రామలక్ష్మిలాగా యాక్ట్ చేయాలండి అంటది. సరే మొదలు పెడదామంటే అప్పుడు రామలక్ష్మి అంటది, ఏంటండి రామలక్ష్మి సీతాకాంత్ కదా, అప్పుడు అంటూ ఉంటుంది సీత గారు ఏంటి రామలక్ష్మి గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఎత్తున్నట్టు, ఏంటండి రామలక్ష్మి గారు మీరు నా భార్య రామలక్ష్మి అంటున్నట్టు, నేను మీ భార్యను కాదండి నేను అనేమో సీతాకాంత్ మైథిలిగా మాట్లాడటం. అలాగే లేదండి నా మనసు చెప్తుందండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తా ఉంటుంది సీతాకాంత్ లాగా రామలక్ష్మి. వెంటనే మైథిలిగా సీతాకాంత్ అంటాడు, లేదండి నేను రామలక్ష్మిని కాదండి, నేను లండన్లో పుట్టి పెరిగాను, నా సర్టిఫికేట్లు ఉన్నాయి అయ్యి అని అతను అంటాడు. మీరు మాటికి రామలక్ష్మి అంటున్నారు, మీకు రామలక్ష్మి మీరంటే ఇష్టం ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్దు కదా, మీరంటే ఇష్టం లేకే మీ రామలక్ష్మి వదిలి వెళ్ళిపోయింది అని మైత్రిలాగా మాట్లాడతాడు సీతాకాంత్. అప్పుడు వెంటనే సీతాకాంత్ లాగా రామలక్ష్మి అంటది, లేదండి నా భార్య చాలా మంచిది, నా భార్యకు నేనంటే చాలా ఇష్టం, నా భార్య నన్ను వదిలి వెళ్ళదండి అని చెప్పేసి ఇలా ఇద్దరు ఒకరికొకరు క్యారెక్టర్లు మార్చుకుని మాట్లాడుకునేసరికి అప్పుడు అనుకుంటుంది అనమాట రామలక్ష్మి, అయ్య బాబోయ్ నన్ను రామలక్ష్మి అని బయట పెట్టడానికి ఈ సీత గారు ఇలా ప్రయత్నం చేస్తున్నారు,
నేను ఇంకెప్పటికీ బయట పడకూడదు అనేసి అనుకుంటుంది రామలక్ష్మి. అప్పుడు మళ్ళీ మనసులో సీతాకాంత్, నువ్వు రామలక్ష్మి నాకు తెలుసు. నీ నీ మొత్తం నీ బిహేవియరు అంతా కూడా నా రామలక్ష్మిలాగే అనిపిస్తున్నావు. నా మనసు చెప్తుంది నువ్వు రామలక్ష్మి అని అనుకుంటాడు సీతాకాంత్. కట్ చేస్తే సీఐ తోటి మాట్లాడుతూ ఉంటాడు సీతాకాంత్. ఇంకా 6 నెలలు 6 రోజుల దగ్గరికి వచ్చేస్తుంది వారం. ఎలాగైనా సరే రామలక్ష్మియో మైథిలియో ప్రూవ్ చేయాలి అని అంటే, లేదు నేను అన్నీ ఎంక్వైరీ చేశాను, అందరూ కూడా మైథిలి అనే చెప్తున్నారు, తను ఇంకా మనం మైథిలి రామలక్ష్మిగా ప్రూవ్ చేయలేవరా అని సిఐ కిరణ్ చెప్తుంటే, లేదురా తన మైథిలియే, తన రామలక్ష్మి, నా మనసు చెప్తుంది, నా మనసు చప్పుడు చెప్తుంది, నాకు కూడా అలాగే అనుభూతి కలుగుతుందంటే నీ మనసు చెప్పిందని, నీ అనుభూతి కలిగిందని, ఇప్పుడు మైథిలిని రామలక్ష్మిగా ప్రూవ్ చేయలేం కదరా అంటాడు మళ్ళీ కిరణ్. ఇప్పుడు ఎలాగా అంటే, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే అంటది. మరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే చట్టవిరుద్ధోరా అని అంటే, ఏదో మాటల్లో పెట్టి తీసుకుందాము అని చెప్తాడు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగా కేసు ఉంది కదా, ఆ రంగా కేసు గురించి నువ్వు విజిటింగ్ కార్డు ఇస్తే ఆ విజిటింగ్ కార్డు మీద రామలక్ష్మి వేళ్ళు పడతాయి కదా, అప్పుడు ఇది కాదు ఆ విజిటింగ్ కార్డు నాకు ఇచ్చేయండి అని అప్పుడు రెండో విజిటింగ్ కార్డు పెడదాం. ఆ విజిటింగ్ కార్డు ద్వారా రామలక్ష్మి మా ఫింగర్ ప్రింట్స్ ద్వారా రామలక్ష్మణ్ ప్రూవ్ చేయొచ్చు అని అంటే, సరే అయితే నేను ఉంటాను కదా, నువ్వు టెన్షన్ పడకు, రిస్క్ ఏమోరా అంటాడు కిరణ్. నేను ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడకని రామలక్ష్మి ఇంటికి బయలుదేరారు. ఇక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు రామలక్ష్మిని అలాగే రాముని. అప్పుడు డయాగ్రామ్ వేస్తుంది, బొమ్మ వేస్తుంది. ఈ బొమ్మ మీరే వేసారా మిస్ అని అడిగితే, అవును నేనే వేశాను. నీకు కూడా డ్రాయింగ్ బాగా వచ్చు కదా రామ్ అంటే, ఇదిగో అని చెప్పి డ్రాయింగ్ చూపిస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరు ఎవరు, తినేమో సీత, తినేమో మీరు మిస్ అని చెప్తుంది. ఈ నేనేంటరా అని చెప్తే రామలక్ష్మి ఫోటో పెడతాడనమాట అక్కడ. అంటే, మీరు మా సీత రూమ్లో ఉన్నారు మిస్, అందుకనే మా సీత మీ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు, మీరు మా సీతతో ఉండాలని కోరుకుంటున్నాడు, నన్ను నవ్వించి చాలా నవ్విస్తాడు, ఆడిస్తాడు, కానీ తన మనసులో చాలా బాధ పెట్టుకునే నన్ను నవ్విస్తాడు. మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి రామలక్ష్మి గురించి బాధపడుతూ ఉంటాడు, తన భార్య రామలక్ష్మి గురించి, అందుకనే మీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుంది మిస్ అని అంటాడు రామ్. అలా కాదు నాన్న, భగవంతుడు రాసేస్తాడు ఎవరితో ఎవరు కలిసి ఉండాలో అనేది, నువ్వు నేను అనుకుంటే సరిపోదు నాన్న అని చెప్పి హగ్ చేసుకుంటుంది రామలక్ష్మి. కట్ చేస్తే బయట లోపల సోఫాలో కూర్చుంటారు ఫణేంద్ర అలాగే సుశీల. అక్కడికి సీతాకాంత్ వస్తాడు. ఏంటి సీత ఇలా సిఐ గారిని పట్టుకుని వచ్చావేంటి, కూర్చోండి కూర్చోండి అని అంటే ఇద్దరు కూర్చుంటారు. అబ్బే ఏమీ లేదండి ఊరికనే అని చెప్తాడు సీతాకాంత్. ఈలోపు ఆ రామలక్ష్మి వస్తుంది లోపల నుంచి. ఏంటండి ఎందుకు వచ్చారు, సిఐ గారు కిరణ్ గారు ఎందుకు వచ్చారు అంటది. అంటే ఏమీ లేదండి, రంగా కేసు నేను చూస్తున్నాను, మీరు లండన్ వెళ్ళిపోతున్నారని సీత గారు చెప్పారు, ఎప్పుడైనా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీ అవసరం పడుతుంది, అందుకని మీకు నేను ఫోన్ చేస్తాను, మీరు రెస్పాండ్ అవ్వండి, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అంటాడు సిఐ కిరణ్. అయితే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదండి అంటే, నేను ఇస్తాను మా అంటే అప్పుడు కంగారు పడిపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు విజిటింగ్ కార్డు ఇస్తాడని. అయినా సీత గారు ఏంటి వాళ్ళు చాలా యాక్టివ్గా సంతోషంగా ఉన్నారు అంటే, ఇవాళ ఎందుకో నాకు చాలా యాక్టివ్గా సంతోషంగా ఉన్నానండి, నేను ఉండాలి కూడా అని చెప్పి కంగారు పడిపోతుంటాడు సీతాకాంత్. అది గమనిస్తుంది రామలక్ష్మి, మళ్ళీ ఏదో ప్లాన్తోనే వచ్చారా అని అనుకుంటుంది. అప్పుడు విజిటింగ్ కార్డు ఇస్తాడు, విజిటింగ్ కార్డు అటు ఇటు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి. అప్పుడు ఒరే ఆ విజిటింగ్ కార్డు వెనక్కి తీసుకుని నువ్వు ఇంకో విజిటింగ్ కార్డు ఇవ్వని సైక్ చేస్తుంటాడు సీతాకాంత్. ఆ ఫోటో ఆ విజిటింగ్ కార్డు చూస్తూ ఉండిపోద్ది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్.